హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనం ఈరోజు 7th క్లాస్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. సో లెసన్ నేమ్ ఏంటి? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఓకే, ప్లాంట్లో పోషణ విధానం. ఓకే, సో మనం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకుంటాం ఫుడ్ అనేది ఎందుకు అవసరం, సో ఫుడ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని. అవునా? సో అసలు ఫుడ్ అంటే ఏంటి చూడండి. ఓకే, ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ దట్ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఫుడ్ అనేది ఒక పదార్థం. ఓకే, సో దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఏంటి ఎనర్జీ వస్తుంది, అలాగే న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ ద్వారా మనకి న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకి ఎనర్జీ అనేది కూడా వస్తుంది. ఓకే, సో అందుకే ఫుడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ దట్ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో మరి ఈ ఫుడ్ అనేది ఇంకేం కలిగి ఉంటుంది అంటే, ఈ ఫుడ్ ఏమేమి కలిగి ఉంటుంది? ఫుడ్ కంటెంట్స్ చూడండి. ఫుడ్లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫ్యాట్స్. ఓకే, సో ఫుడ్లో మనకి ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్, ఫ్యాట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే న్యూట్రియంట్స్. ఏమంటాం? న్యూట్రియంట్స్. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం? న్యూట్రియంట్స్ అంటున్నాం. సో ఈ న్యూట్రియంట్స్ని తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఎనర్జీ వస్తుంది, అలాగే మన బాడీలో జరిగే అన్ని యాక్టివిటీస్ కూడా మన ఫుడ్ అనేది అవసరం. ఓకే, సో మన ఫుడ్ తీసుకుంటేనే కదా మనం డైలీ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా చేయగలుగుతాం. వాకింగ్, రన్నింగ్, అలాగే మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా. ఓకే, సో ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ రావడం వల్ల ఏంటంటే మనం అన్ని యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా చేయగలుగుతాం. ఒకవేళ ఫుడ్ తీసుకోవడానికి మనం ఎలా ఉంటాం? చాలా నీరసం అయిపోతాం. సో మనం ఏదైనా పని చేయాలనుకున్నా సరే ఏం చేయలేకపోతాం అనమాట. సో మనం నీరసంగా అనిపిస్తుంది. సో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్ అనేది మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఏంటంటే మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈజీగా మనం చేసుకోగలుగుతాం. ఓకే, మరి ఫుడ్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే మన బాడీ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే, మన బాడీ అనేది గ్రోత్ ఉంటుంది. అలాగే మన బాడీలో జరిగే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా సెల్స్ ఉంటాయి కదా, డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడానికి కూడా ఫుడ్ అనేది అవసరం. ఓకే, అలాగే బాడీ బిల్డింగ్, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా నీట్గా వర్క్ చేయడానికి, సో వాటికంటే ఒక పర్టికులర్ షేప్ ఉండడానికి కూడా మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఎనర్జీ ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది? ఫుడ్ అనేది ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఎనర్జీ ద్వారానే కదా మనం అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతాం. ఓకే, సో ఫుడ్ తీసుకోవడం మనకి ఏంటంటే యూజెస్, మన బాడీ అనేది గ్రోత్ అవుతుంది, అలాగే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఏమైనా రిపేర్ అయినా డ్యామేజ్కి కూడా మన ఫుడ్ తీసుకునే ఫుడ్ యూజ్ అవుతుంది. అలాగే మన బాడీ బిల్డింగ్ జరగడానికి అంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటికి కూడా బాడీ ఒక షేప్ ఉండడానికి ఇవన్నిటికి కూడా ఫుడ్ అనేది అవసరం. సో ఫుడ్ తీసుకోవడం ఇంకోటి మెయిన్ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో ఈ ఎనర్జీ రావడం వల్ల మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఓకే, సో ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి అనమాట. సో అందుకే టైం టు టైం ఫుడ్ తీసుకోండి. ఓకే, సో మన లైఫ్ స్పాన్ జరగడానికి అలాగే మనం బతికి ఉండడానికి కూడా మనకి ఫుడ్ అనేది అవసరం. ఓకే, సో మరి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో ప్లాంట్స్ అనేవి ఫుడ్ అనేవి ఓన్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాయి. సో మీకు డౌట్ రావచ్చు, ఫుడ్ అని మనం కూడా ఓన్గా ఇంట్లో కుకింగ్ చేసుకుంటున్నాం కదా అండి. సో కుకింగ్ చేసుకోవడం వేరే, ప్రిపేర్ అంటే ఫుడ్ ఓన్గా ప్రిపేర్ చేయడం వేరే. ఓకే, సో మనం ఫుడ్ కోసం అంటే హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్లాంట్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. ఓకే, సో మరి ప్లాంట్స్ ఏ ప్రాసెస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ అనేవి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. సో మరి ప్లాంట్స్ మీద ఏమేమి డిపెండ్ అవుతున్నాయి? హ్యూమన్స్ అలాగే యానిమల్స్. సో డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా కానీ మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నాం. ఓకే, సో మన వెజిటేబుల్ కర్రీస్ అవి తినాలనుకోండి మనం,
సో ఈ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాం. సో అలాగే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి మనం యానిమల్స్ మీద డిపెండ్ అవుతాం. సో ఇలా ప్లాంట్స్ మీద యానిమల్స్ కూడా మనం డిపెండ్ అయ్యి మనం ఒక ఫుడ్ అని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, అలాగే యానిమల్స్ కూడా గోట్ కానీ షిప్ కానీ కౌ కానీ అవి ఏం చేస్తాయి, గ్రాస్ అవి తినడానికి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. అదే వైల్డ్ యానిమల్స్ అనుకోండి, ఇతర యానిమల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క ఫుడ్ అనేది తీసుకుంటాయి. సో ఈ విధంగా మనం వేరే ఒకరి మీద ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉంటున్నాం. ఓకే, సో మరి ప్లాంట్స్ అనేవి H2O అంటే వాటర్, CO2 కార్బన్ డైఆక్సైడ్, అలాగే సమ్ మినరల్స్. సో వీటిలన్నిటినీ కూడా తీసుకొని ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. సో మరి వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే వాటి యొక్క సరౌండింగ్స్లోనే ఉంటాయి. అంటే ప్లాంట్ సరౌండింగ్స్లోనే ఈ రా మెటీరియల్స్ అనేవి ఉంటాయి. సో ఈ రా మెటీరియల్స్ తీసుకొని ప్లాంట్స్ అనే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, నా న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఓకే, మరి న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ ఇస్ ద mode of taking food by an organism and its utilization by the body. Okay, so nutrition అంటే ఏంటి? Nutrition is the mode of taking food by an organism and its utilization by the body. సో న్యూట్రిషన్ అంటే ఫుడ్ తీసుకునే విధానం, సో దాన్ని బాడీలో యూజ్ చేసుకునే విధానం. సో తీసుకున్న ఫుడ్ని బాడీ అంతటికి యూజ్ అయ్యే విధంగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం మనం ఏమంటున్నామంటే ఇక్కడ న్యూట్రిషన్ అంటాం. ఓకే, సో న్యూట్రిషన్ ఈజ్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ తీసుకోవడం బై అన్ ఆర్గానిజం అండ్ ఇట్స్ యూటిలైజేషన్ బై ద బాడీ. సో ఫుడ్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకునే విధానం మనం ఏమంటున్నాం కదా న్యూట్రిషన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, సో ప్లాంట్స్ అనే ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి కదా. సో అవి సింపుల్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో వీటిలో ఏమంటాం అంటే మనం ఆటోట్రోపర్స్ అంటాం. ఏమంటాం? ఆటోట్రోపర్స్ అంటాం. సో ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయి? సింపుల్ సబ్స్టెన్సెస్. ఓకే, సింపుల్ సబ్స్టెన్సెస్ తీసుకొని అవి ఓన్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకే, సో ఈ విధంగా జరిగే న్యూట్రిషన్ ఏమంటాం అంటే మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. ఏమంటాం? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఓకే, సో వీటిలో ఏమంటాం? ప్లాంట్స్ని ఆటోట్రోపర్స్ అంటాం. సో ఆటోట్రోపర్స్ అని ఎందుకు అంటున్నాం అంటే ఓన్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి వీటిని ఆటోట్రోపర్స్ అంటారు. ఓకే, సో ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ఆటోట్రోపర్స్ కింద వస్తాయి. ఎందుకు? ఆ ఓన్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి. సో అలాగే ఇక్కడ ఆటోట్రోపిక్ అంటే చూడండి, ఆటో అంటే సెల్ఫ్, ఏంటి? సెల్ఫ్ అంటే ఓన్గా కదా. సో ఇక్కడ ట్రోపిక్ అంటే న్యూట్రిషన్. ఓకే, ఆటో అంటే సెల్ఫ్, ట్రోపిక్ అంటే న్యూట్రిషన్. సో ఆటోట్రోపిక్ అంటే సెల్ఫ్ న్యూట్రిషన్. సో స్వయంగా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ప్లాంట్స్ని ఏమంటున్నాం మనం ఆటోట్రోపర్స్ అంటాం. సో అందులో జరిగే న్యూట్రిషన్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. ఓకే, సో మరి హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి కదా. వీటిలో ఏమంటారు? హెట్రోట్రోపర్స్ అంటారు. ఏమంటారు? హెట్రోట్రోపర్స్. వీటిలో ఏమంటారు? హెట్రోట్రోపర్స్ అంటారు. వీటిని హ్యూమన్స్ని కానీ అలాగే యానిమల్స్ని కానీ. ఎందుకు హెట్రోట్రోపర్స్ అంటున్నాం? హ్యూమన్స్ని కానీ యానిమల్స్ని కానీ అంటే ఫుడ్ కోసం ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, అలాగే అదర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీటిలో ఏమంటాం? హెట్రోట్రోపర్స్ అంటాం. ఓకే, సో హెట్రోట్రోపర్స్లో ఓకే, హెట్రో అంటే మీనింగ్ ఏంటి? అదర్స్. ఓకే, సో అదర్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ మీద కానీ డిపెండ్ అవుతాయి కాబట్టి వీటిలో ఏమైనా హెట్రోట్రోపర్స్ అంటాం. ఓకే, సో ప్లాంట్స్ అనేవి ఆటోట్రోపర్స్. సో ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా హెట్రోట్రోపర్స్, ఎందుకంటే ఫుడ్ కోసం ఇతర వాటి మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి, సో అందులో ఏ రా మెటీరియల్స్ కావాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే,